ఈ స్తోత్రం వల్ల అనమాట కొన్ని కోట్ల జన్మల పాపాలు పోతాయి అని బ్రహ్మ చెప్పాడు ఇందాక. అందుకే సంధ్యాకృత స్తోత్రం అంటారు దీన్ని. పూర్వకాలంలో సంధ్యా సమయంలో ఈ స్తోత్రాన్ని శంకరాచార్యులు వారు పద్మపాదుడనే తన శిష్యుడికి ఇచ్చాడు. పద్మపాదుడు అందుకే అపూర్వమైన పీఠస్థాపన చేయగలిగాడు. ఆయన శిష్యులంతా సంధ్యా సమయంలో ఈ సంధ్య చేసిన ఈ స్తోత్రం చేశారు. శంకరాచార్యులు వారి ధర్మమాననే ఈ శివపురాణం మళ్ళీ మనకి కలియుగంలో పునరుద్ధరణ జరిగింది. శంకరుడి క్రితం ఈ కొంతకాలం పాటు ఈ పురాణం మాయమైపోయింది. శివపురాణాన్ని మళ్ళీ తన శిష్యుల ద్వారా జగత్ ప్రచారం చేయించారు మహానుభావులు శంకరాచార్యులు వారు. ఆ శంకరపీఠం మన దక్షిణాదిన స్థాపింపబడింది శృంగేరిలో. దక్షిణామనాయ శంకరపీఠం ఇది. అందుకే జగద్గురువులు సంకల్పించి మళ్ళీ ఆ శంకర పరంపరలో ఉన్నటువంటి ఈ పురాణం ఈ సంవత్సరం మీ అందరికీ అందాలని మనల్ని ఆదేశించారు. ఒక విధంగా శంకరుడే మళ్ళీ ఈ పురాణాన్ని ఈ ప్రాంతంలో మన ద్వారా ప్రచారం చేయించుకుంటున్నాడు. ఇది సంధ్యాకృత స్తోత్రం. నిరాకారం జ్ఞానగమ్యం పరం ఎన్నైవ స్థూలన్నాపి సూక్ష్మన్నచోచ్యం అతశ్చింత్యం అంతశ్చింత్యం యోగిభిస్తస్య రూపం తస్మై తుభ్యం లోకకర్త్రే నమోస్తు. సర్వం శాంతం నిర్మలం నిర్వికారం జ్ఞానగమ్యం స్వప్రకాశే అవికారం ఖాద్వప్రఖ్యం ధ్వాంతమార్గాత్ పరస్తాద్రూపం యస్య త్వాం నమామి ప్రసన్నం. ఏకం శుద్ధం దీప్యమానం తథాజం చిదానందం సహజం చ వికారి నిత్యానందం సత్యభూతి ప్రసన్నం యస్య శ్రీదం రూపమస్మై నమస్తే. గగనం భూర్దిశశ్చైవ సలిలం జ్యోతిరేవ చ పునః కాలశ్చ రూపాణి యస్య తుభ్యం నమోస్తుతే. ప్రభు, ఆకారం లేనివాడివి నువ్వు, అందుకే నిన్ను నిరాకారుడు అన్నారు. ఈ నిరాకారత్వం నేను చూడలేనని నా కోసం నా మనస్సులో నేను సంకల్పించుకున్న రూపంతో దర్శనమిచ్చావు. శివుడు తెల్లగా ఉంటాడని, 10 చేతులతో ఉంటాడని, 5 ముఖాలతో ఉంటాడని, ఒక్కొక్క ముఖానికి 3